ఒక్కసారి కొండెక్కేస్తే అక్కడ హాయిగా క్షేత్రపాలక హనుమ ఆ బేడి ఆంజనేయ స్వామి వారు నిలబడి ఉంటారు. ఆయన పాదాలకు నమస్కారం చేసి దిగి ఆ కోనేటి దగ్గరున్న వ్యాసరాయ ప్రతిష్ఠిత హనుమకి నమస్కరించి ఆ కోనేటిలో స్నానం చేసి శంకర భగవత్పాదుల పాదాలకి నమస్కరించి ఆ మెట్లెక్కి నలుగురు శిష్యులతో ఉన్న ఆదిశంకరాచార్యులు వారి దర్శనం చేసుకుని ఆదివరాహమూర్తి గుళ్ళోకెడితే ఇలా అడ్డంగా లక్ష్మీదేవి ఆదివరాహమూర్తి ఇలా పడుకుని వాళ్ళిద్దరినీ దర్శనం చేసుకుని నమస్కరించి శ్రీ వెంకటేశ్వరుడి గుడి రాజద్వారం దగ్గరకు వచ్చేటప్పటికి ఆ గొట్టంలోంచి వస్తున్నటువంటి నీళ్లలో కాళ్లు కడిగేసుకుని అటు ఇటు ఉన్నటువంటి శంఖనిధి పద్మనిధి ఇద్దరిని దర్శనం చేసుకుని అది దాటి ముందుకొస్తే ఎడమ చేతి పక్క కృష్ణరాయల వారి వంశంలో స్వామిని సేవించుకున్న అచ్యుతరాయల వారి యొక్క మూర్తిని చూసి ఇంకొంచెం ముందుకెడితే ఎడం చేతి పక్కన రంగనాయకుల మంటపం, అక్కడే తులాభారం అనేటటువంటి పెద్ద త్రాసు, కుడి చేతి పక్కన అద్దాల మంటపం, దాని నిండా అద్దాలు, అందులో ఉన్నటువంటి ఊయల, చిన్న చిన్న చతురస్రాల్లాంటి గళ్ళు, అందులోంచి లోపలికి కనపడుతున్నటువంటి ఆ అద్దాల మంటపం, అది దాటితే పెద్ద ధ్వజస్తంభం, దానికి కట్టినటువంటి దర్భలు, ఈశాన్యం మూల ఉన్నటువంటి క్షేత్రపాలక శిల, అది దాటి క్యూ తాడుకిటు పక్కకెళ్ళేటప్పటికి పెద్ద పెద్ద మెట్లు, ఆ మెట్ల దగ్గర పెద్ద మెట్టుకో నమస్కారం చేసి ఇలా ఎదురుగుండా చూడగానే అద్దాల పేటికలో ఇలా పడుకున్నటువంటి ఆ శ్రీరంగనాథుడు, ఎడమ పక్కకి తాళ్ళలోంచి వెళ్ళగానే చిన్న గుడి, అందులో కంచి వరదరాజస్వామి, ఆ వరదరాజస్వామికి ఒక నమస్కారం చేసుకుని ఇలా తిరిగి ఆలయం లోపలికి వెళ్ళగానే ఓం నమో నారాయణాయ అనో లేకపోతే ఓం నమో వెంకటేశాయ అనో వినపడుతుంటే ఆ గడప దాటి లోపలికి వెళ్ళి ఆ పక్కన ఇలా రెక్కలు విప్పుతున్నటువంటి గరుత్మంతుణ్ణి చూసి ఒక్క నమస్కారం చేసి ద్వారపాలకులు ఇద్దరు ఇలా పెద్ద పెద్ద ఆ ప్రమిదలు పట్టుకుంటే అందులో జ్యోతులు వెలుగుతుంటే వాళ్ళిద్దరికీ నమస్కారం చేసి ఇటుపక్కకి తిరిగి ఆ చెక్క మీదకి ఎక్కేటప్పటికీ ఆ ఎదురుగుండా స్వామివారి పెద్ద కిరీటం, దాని మించి వ్రేలాడుతున్న తోమాల, స్వామివారి ఊర్ధ్వపుండ్రాలు, ఆయన నాసిక, చిన్ని నోరు, గడ్డం, దానికి అలదుకున్నటువంటి గంధం, చక్కటి చెక్కిళ్ళు, పెద్ద పెద్ద చెవులు, వాటికి పెట్టుకున్నటువంటి ఆ మకర కుండలాలు, ఆ తల మీద ఉన్నటువంటి కిరీటం, శంఖం, చక్రం, గద, పద్మం, ఇక్కడ ఇలా ఎడం చెయ్యేమో నడుం మీద పెట్టుకుని కుడి చెయ్యి ఇలా చూపిస్తుంటే ఆ చేతుల నిండా మరకత మాణిక్య వజ్ర వైఢూర్యములు పొదగబడి ఉంటే అందరికీ అభయం ములిచ్చు చేయి అని మహానుభావుడు తిరువేంకటాచలాధిపుడు తానయ్యుండి పరిపాలనము చేయు భరకుండితడు అంటాడు అన్నమాచార్యుల వారు. అటువంటి చెయ్యి, ఆ చెయ్యి మెరిసిపోతూ ఇలా చూపిస్తుంటే బలిష్టమైన తొడలు కొద్దిగా ఇలా పక్కకి వంగి చక్కటి పట్టు పంచ, ఇంత అంచు, నందక ఖడ్గం, ఆ వ్రేలాడుతున్నటువంటి సాలగ్రామ మాలలు, అమ్మవార్లకి అలంకారం చేయబడి వక్షస్థలంలో శ్రీదేవి భూదేవి, ఆ క్రిందకి వస్తే మోకాళ్ళు, ఆ మోకాళ్ళకి పెట్టబడినటువంటి పెద్ద పెద్ద అలంకారాలు, ఆ పాదాలకి కనపడేటటువంటి మంజీరములు, పాదముల మీద ఉన్నటువంటి వెండి తొడుగులు, ఆ తొడుగుల మీద పూజ చేయబడినటువంటి తులసి, రెండు వేపుల నుంచి వచ్చేటటువంటి దీపాల కాంతి, పక్కన అరుగు, అరుగు మీద సీతారాములు, కృష్ణుడు, మానసికంగా లోపలికి వెళ్లి వెంకటేశ్వర స్వామి వారి పాదాల మీద శిరస్సు పెట్టేసి ఆ తులసి యొక్క వాసనని ఆఘ్రాణించి మత్తెక్కిపోయి స్వామి నీ అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్త మేరీతి ఇతర విషయంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అంటూ ఆయన పాదాలు గట్టిగా పట్టుకుని నమస్కరించి ఆయన కాళ్ళొత్తి స్వామి ఎప్పటి నుంచి ఇలా నిలబడ్డావో మా అందరి కోసం అనుకుని ఆ స్వామి తన చేతులు గల్లుమంటుండగా కంకణాలతో ఒక లడ్డు ఇస్తే అది నోట్లో వేసుకుని వెనక్కి తిరిగి చూస్తూ చూస్తూ నడుస్తూ గోవిందా గోవిందా ఆయన వంక చూస్తూ అడుగులు వెనక్కి వేస్తూ వచ్చి రాజద్వారం దాటితే కుడి పక్కన ఘంటామంటపం, పెద్ద పెద్ద గంటలు దాటి ఇటు కుడి పక్కకి తిప్పితే వైకుంఠ ద్వారం, ఆ మెట్లెక్కి ఎడం పక్కకెడితే వకుళమాత తల్లి యశోద వకుళమాతగా ఉండి కన్నాల్లోంచి వంటశాల వంక చూస్తుంటే అమ్మవారికి వకుళమాతకి నమస్కరించి అమ్మా ఏం అదృష్టవంతురాలివమ్మా, కృష్ణుడిగా లాలించావు, ఈనాడు వెంకటేశ్వరుడిగా పోషిస్తున్నావు, ఎంత అదృష్టవంతురాలివమ్మా అని ఆ వకుళమాతకి నమస్కరించి
అక్కడ నుంచి కొంచెం ముందుకొస్తే స్వామివారి తీర్థం ఇచ్చి పాదుకలు పెడితే ఆ పాదుకలు పుచ్చుకొని అక్కడి నుంచి దిగి కుడి చేతి పక్కకి చూస్తే అక్కడే స్వామివారి వంట చెయ్యడానికి ఉపయోగించేటటువంటి నీటితో కలిగి ఉన్నటువంటి భూదేవి బావి, కొంచెం ముందుకెడితే అన్నమాచార్య స్టాల్, ఉచిత భోజనం టిక్కెట్లు, అది పుచ్చుకుని ఇలా కుడి పక్కకి తిరిగితే ఆలయం వెనకాతల ఇచ్చట కర్పూరము వెలిగించరాదు అని ఇత్తడి పళ్ళెం మీద బోర్డు, బలిహరణం పెట్టేటటువంటి పీఠం, అక్కడ ముట్టుకోకుండా ఒక నమస్కారం చేస్తూ ముందుకు నడిచెళ్ళిపోతుంటే ఎడం పక్కన పరకామణి, లుంగీలు కట్టు కూర్చుని డబ్బులు లెక్కెట్టుకునేవాళ్ళు, వీడియో కెమెరాల్లోంచి చూస్తున్నటువంటి అధికారులు, ఆ చివరికి వెళ్లేటప్పటికే అక్కడ స్వామివారికి గంధం తీసేటటువంటి ఒక పెద్ద మంటపం, నిలువుగా పెట్టబడిన గంధపు చెక్కలు, దాని మీద సాన పట్టేటటువంటి గంధపు చెక్కలు, అవి దాటి కొంచెం అరుగుమించి ఇలా వచ్చి మెట్ల నుంచి చూస్తే ఎదురుగుండా ఆ గోపురంలో విమాన వెంకటేశ్వరుడు, ఇటు గరుత్మంతుడు, అటు ఆంజనేయ స్వామి, ఒక నమస్కారం పెట్టుకుని మెట్లు దిగి ముందుకెడితే ఇటు పక్క అన్నమాచార్యుల వారి భాండాగారం, కింద తాళం వేసి ఉంటుంది గొళ్ళేనికి, అటు వెడితే రామానుజాచార్యుల వారు శ్రీవారి బొక్కసం అంటే స్వామివారి యొక్క ఆభరణాలు ఉండేటటువంటి గది, అది దాటిన తర్వాత భగవద్ రామానుజులు ఉండేటటువంటి గది, అక్కడికి వెళ్లి రామానుజులకు నమస్కరించి యోగ నరసింహస్వామి ఇలా కూర్చునుంటే ఆ నరసింహస్వామికో నమస్కరించి అక్కడి నుంచి ప్రదక్షిణం చేసి మెట్లు దిగిపోయి రంగనాథుడి దగ్గర సాష్టాంగం చేసి కొద్దిగా ఇటు వస్తే హుండీలో ఓ 1000 రూపాయల కట్టోటి పారేసి, మానసికమే కదండి, హుండీ చుట్టూ తిరిగి ఆ గోడ దగ్గర ఉండేటటువంటి లక్ష్మీదేవి పాదాలు పొడుగైన వాళ్ళకే అందుతాయి, ఇంతంత చేతులెత్తి ఇలా అమ్మవారి పాదాల మీద చేతులు పెట్టి లక్ష్మీదేవికి నమస్కరించి అమ్మా లక్ష్మీదేవికి జై అనుకుని తల్లికి నమస్కారం చెప్పుకుని అక్కడి నుంచి బయటికి వచ్చి మెట్లు దాటి ఎడం పక్కకి తిరిగితే ఫ్రీ లడ్డు డిస్ట్రిబ్యూషన్ లో అక్కడ ఉన్న గంగాళం మన అదృష్టాన్ని బట్టి లడ్డూయో దద్దోజనమో పులిహారో చక్రపొంగలో చిన్న ఆకుడప్ప తీసుకుని ఇలా నిలబడితే 2 చేతులతో పెట్టేవాళ్ళు, ఇలా తోసేసేవాళ్ళు. అప్పుడు చక్కగా అందులో చక్కెర పొంగలో దొరికితే అక్కడ ఉన్నటువంటి నూతి దగ్గర నించుని స్వామివారి శ్రీవారి వంటశాల పక్కన నిలబడి తెల్లవారకట్ట ఆ ప్రసాదం తినేసి ఆ పంపుల దగ్గర చేయి గడిగేసుకుని ఆ నీళ్లు తాగేసి అప్పటి వరకు స్వామివారు బయటికి వస్తే వెలిగించి తీసుకొచ్చేటటువంటి పెద్ద పెద్ద కాగడాలు ఆరిపోయినవి చిన్ని చిన్ని మంటలతో అక్కడ ఉంటే జిడ్డు మీద జారిపోకుండా వాటర్ జెట్స్ తో నీళ్లు కొడుతుంటే ఆ తడిసిపోయిన చోట పంచ పైకి పట్టుకుని ఎడం పక్కకొచ్చి స్వామివారి గడ్డానికి తగిలిన గుణపాన్ని పైన గోడకి తగిలించి ఉంటే చూసి మళ్ళీ ఓసారి వెనక్కి తిరిగి గోవిందా గోవిందా పునర్దర్శనం ఇమ్మని ఆ రాజద్వారం మెట్టు దాటి బయటికి వచ్చి ప్రసాదం తీసుకుని ఆ స్వర్ణ తేరు ఉండేటటువంటి ఆ పెద్ద గది దగ్గర నుంచి శిఖరం వంక చూసి మళ్ళీ ఎప్పుడు లోపలికి వస్తానో వెంకటేశ్వర వచ్చేస్తున్నావో వారం రోజుల్లో అని మనసులో అనుకుని పొంగిపోతే ఇది చాలదా చిత్తంలో తలుచుకున్నది. వెంకటాచలం వెళ్ళిన వాడు ఎంత ఫలితాన్ని పొందుతున్నాడో ఇలా దర్శించిన వాడు పొందుతున్నాడు. కాదండి, మన స్వేచ్ఛగా స్వామివారి పాదాల దగ్గరికి వెళ్ళి తులసితో ముక్కెట్టి వాసన చూసొచ్చాం.